మాజీ ప్రధాని వాజ్పేయి ఆశయ సాధనకు ఎన్డీఏ సర్కారు కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధిలో వాజ్పేయి సర్కారు తెచ్చిన సంస్కరణలు ఓ మైలురాయి లాంటివన్నారు. దేశం కోసం పనిచేసిన నేతలను బీజేపీ గౌరవిస్తుందని చెప్పారు. ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చాక క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత వచ్చిందన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కృషి ఎనలేనిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో డిజిటల్ విప్లవానికి ఆనాటి వాజ్పేయి సర్కార్ వేసిన పునాదే కారణమన్నారు. లక్నోలో పర్యటించిన ప్రధాని వాజ్పేయి 101వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 65 అడుగుల ఎత్తైన శ్యామప్రసాద ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయి విగ్రహాలను ఆవిష్కరించారు. రాష్ట్రీయ ప్రేరణా స్థల్ జాతీయ స్మారక సముదాయం ప్రారంభించారు. వీటిని 230 కోట్లతో 65 ఎకరాల్లో నిర్మించింది యూపీ సర్కార్. अटल बिहारी वाजपेयी जी, इनकी विशाल प्रतिमाएं जितनी ऊंची है, इनसे मिलने वाली प्रेरणाएं उससे भी अधिक बुलंद है. దేశాభివృద్ధి కోసం పాటుపడిన నేతలను బీజేపీ గౌరవిస్తోందన్నారు ప్రధాని మోదీ. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకే కుటుంబాన్ని గొప్పగా చూపించాయని విమర్శించారు. ఆర్టికల్ 370 గోడను కూల్చివేసి దేశ ఐక్యతను ఎన్డీఏ ప్రభుత్వం బలోపేతం చేసిందని చెప్పారు. వాజ్పేయి తెచ్చిన టెలికాం విధానంతోనే ప్రతి ఇంటికి ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు మోదీ. हमारी सरकार को आर्टिकल 370 की दीवार गिराने का अवसर मिला. आज भारत का संविधान जम्मू कश्मीर में भी पूरी तरह लागू है. ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చాక క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఎలాంటి బంధుప్రీతి లేకుండా నైపుణ్యం ఉన్న యువతనే ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రోగ్రాంలో వర్చువల్ గా పాల్గొన్నారు మోదీ. ప్రతిభావంతులైన క్రీడాకారులను దేశం గుర్తిస్తోందన్నారు. 15-20 साल के नौजवानों ने खेल के मैदान में किसी ने 32 बॉल में सेंचुरी बना दी, किसी ने 30-35 रन में बना दी, किसी ने 35-40 रन बॉल में बना दी. ये है युवाओं की ताकत. దేశ ప్రజలకు క్రిస్మస్ విషెస్ చెప్పారు ప్రధాని. ఢిల్లీలోని కేథీడ్రల్ చర్చ్ ఆఫ్ రెడెంప్షన్ లో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. క్రైస్తవులతో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.